జై జనసేన. నా పేరు గారి నరేంద్ర, ఉదయగిరి. ఈరోజు మన ఐటమ్ రాజా ఏదో మంత్రిగా చేసిండు మన ఆంధ్రాకి. కానీ మాకు మాత్రం గుర్తొచ్చే మంత్రి పాన్ పరాకుల మంత్రి. ఎప్పుడంటే అప్పుడు గుట్కాలు నవ్వుకుంటా రోడ్ల మీద వస్తూ ఉంటాడు చూడు, ఆ మంత్రి కొడాలి నాని పేరు. ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారిని, 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడంట. పవన్ కళ్యాణ్, నీ లైఫ్లో జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రులుగా కూర్చోబెడితే నేను ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా అని చెప్పి డైలాగులు సవాల్ విసిరిండు గత కొన్ని రోజుల ముందల. కొడాలి నాని గుర్తుపెట్టుకో, ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచిన సీట్లు ఎంతో తెలుసా? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాష్ట్రం వదిలి శ్రీరెడ్డి పిలుస్తూ ఉంది. నిన్న బ్రతకలేకుంటే ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చేసి బయట బతకండి, మనకు టైం వచ్చినప్పుడు పోదాం కానీ ఆంధ్రాకి, ఇప్పుడు వచ్చేయండి అని పిలుస్తూ ఉంది. నీ స్థానం అక్కడే, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. వెళ్తామేమో వెళ్ళు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా అయినా ఉండాలంటే 2024 ఎన్నికల తర్వాత జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కానీ 18 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి వాళ్ళది. అందుకే వాళ్ళు పొత్తు పెట్టుకుంటుండ్రు అని చెప్పింది. ఇప్పుడు గెలిచిన సీట్లు ఎన్నో తెలుసా? చంద్రబాబు నాయుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకొని గెలిచిన సీట్లు 157 సీట్లు. గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఎవరు ప్రతిపక్ష నాయకుడు? జగన్మోహన్ రెడ్డి. సింహం సింగులు అన్నాం. ఏమైంది మీ సింహము? ఇంట్లోనే ఉండిపోయింది, ప్రజల్లోకి కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. అది ఆయన స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి. ఇంకా ఏమన్నా వకీల్ సాబ్ కాదు, షకీల్ సాబ్నా? నీకు కెసినాలు ఆడటం అలవాటే కదా. ఇంత ముందర గుడివాడలో పెట్టిన కదా సంక్రాంతికి. గోవాకు పోయి షకీలాతో టకీలాలు తాగు. అది నీ బ్రతికి ఇంకా రాబోయే రోజుల్లో. అర్థమైందా రాజా నీకు? కొడాలి నాని గుట్కా శాఖ మంత్రి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేయాలో సినిమాలు చేయాలో అర్థం కావట్లాగా ఇంట్లో కూర్చొని ఉన్నాడా? అది నువ్వు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు ఆయన స్థాయి ఏందో తెలుసా? ఎమ్మెల్యేగా గెలవలేనని కూడా అన్నావు నువ్వు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టక ముందలనే పార్లమెంట్లో అడుగుపెట్టి దేశంలో ఉన్న ఎంపీలందరి ముందర కూర్చొని మాట్లాడిన స్థాయి పవన్ కళ్యాణ్ గారిది. అర్థమైందా? ఏదో రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ లాగా గడ్డం గ్యాంగ్ ఒకటి గడ్డం పెంచుకొని మాంత్రికుల్లాగా దండలు వేసుకొని శ్మశానంలో మాట్లాడిని ప్రెస్ ముందరకు వచ్చేసి ఏవేవో మాట్లాడతావు కదా. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ ఒకటి పెట్టేసి, మా జగన్ అన్న 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 గెలిచిండు, రాజకీయాల్లో 0. పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచిండు, పవన్ కళ్యాణ్ హీరో అనే మాట్లాడే టైం నీకు దగ్గరికి వచ్చింది. దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడు. నీ బతుకు ఎలాంటిదో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నంత వరకే నీ మురుగుడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా కనిపించింది అనుకో, జనాలను తోసుకుంటా పోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి 2 చేతులు ఎత్తి దండాలు పెట్టే స్థాయి నీది. మొన్న చూసినాం కదా వంగవేటి రాధా గారి పెళ్ళిలో. ఆ తర్వాత నువ్వు ఎన్ని మురుగుళ్ళు మురిగినా కూడా ఆయన పెద్ద మనసు చేసుకొని నువ్వు నమస్కారం పెట్టినవు అని చెప్పి చేయంతిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే స్థాయి పవన్ కళ్యాణ్ గారిది. అందుకని అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒక విధంగా, ఎమ్మెల్యేగా లేనప్పుడు ఒక విధంగా ఉండడం కాదు. ఎట్లాగా జీవితంలో సొసైటీలో అణిగిమణిగి బ్రతకాలో నేర్చుకో. కొడాలి నాని గుట్కా శాఖ మంత్రి. నిన్నే అనుకుంటా టీడీపీ నాయకుల మనోభావాలు దెబ్బతిని మీ ఇంట్లో కోడిగుడ్లు విసిరిండ్రు. ఈసారి విసిరించుకోకుండా జనాలకి ప్రజలకి అంత ఛాన్స్ ఇవ్వకుండా మంచిగా సొసైటీలో మాట్లాడి అందరికి మర్యాదలు ఇస్తూ ఉండు, బాగుంటుంది. జై జనసేన, జై హింద్.